క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు చెప్పండి, గేమ్ చేంజర్ మీకు ఎలా అనిపించింది? ఆ స్టోరీ లైన్ కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే రామ్ చరణ్ గారిది కానివ్వండి, ఇంకోటంటే హీరోయిన్ కానీ, ఓవరాల్‌గా అందరు యాక్టర్స్ వాళ్ళ స్టోరీ లైన్ కానివ్వండి, ఏదైతే డైరెక్షన్, ఈవెన్ ఆయన డైరెక్షన్ గాని మీకెలా అనిపించింది? ఫస్ట్ టైము సినిమా టికెట్ కొనేవాడికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు? ఆ రేంజ్లో ఉంది. సీరియస్లీ. అంటే ఇప్పుడు ప్రయాణానికి టికెట్లు కొనే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతారు కదా. సినిమా టికెట్ కొనేవాడికి ఎందుకు ఉండొద్దు ఇన్సూరెన్స్ అని చరిత్రలో మొదటిసారి. నేను చాలా నా జీవితంలో హిట్ సినిమాలు చూశాను, ఫ్లాప్ సినిమాలు చూశాను. అర్థం కాకుండా ఒక గందరగోళాన్ని చూసి బయటకు వచ్చిన సినిమా ఇదే నెంబర్ 1. పోనీ అర్థం కాని సినిమాకి నువ్వెందుకురా వెళ్ళావు అంటే, అదేదో 500 కోట్ల సినిమా అది. తీసిన వాళ్ళు మామూలు ఎవరో కృష్ణానగర్లో పోస్టర్లు వేసుకునే వాళ్ళు తీలా. శంకర్ గారు, మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షను, ఇట్లా ఒక పెద్ద సినిమా అని చెబితే వెళ్ళాం. సో ఇక అసలు విషయానికి వస్తే, సరే శంకర్ సినిమా కనీసం ఫ్లాప్ అయినా సరే సినిమా అర్థమైంది. ఇప్పుడు ఇండియన్ 2 ఉంది, పెద్ద ఫ్లాపే. ఎందుకు ఫ్లాప్ అయిందంటే దానికి క్లైమాక్స్ లేదు. ద ఓన్లీ రీజన్ ఏదో జరుగుతుంది, ఇండియన్ వస్తే బాగుండు అనుకున్నారు. కమ్ బ్యాక్ అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేసే వల్ల మీ ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు పాపం. అయ్యో నా ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారే అని చెప్పేసి గో బ్యాక్ ఇండియన్ అన్నాం, పోయాడు. అంతే, క్లైమాక్స్ లేదు. మళ్ళీ మీ అందరినీ సెట్ చేయాలి కదా సమాజాన్ని. అదేదిరా బాబు ఎప్పుడు సెట్ చేస్తా అంటే నేను పార్ట్ 3లో చెప్తా పో అన్నాడు. అయినా సరే అర్థమైందిగా అట్లీస్ట్ ఈ సినిమా ఎందుకు స్టార్ట్ అయిందో తెలీదు, ఎందుకు ఎండ్ అయిందో తెలీదు. అంత రసవత్తరంగా సాగిన సినిమా నేను ఇప్పటివరకు చూడలేదు, ఇంత భారీ సినిమాని. ఒక ఇంటర్వెల్ టైంలో మాత్రం శంకర్ మార్క్ కనబడింది. అరే శంకర్ మార్క్ కనబడింది, ఇంటర్వెల్ తర్వాత ఏమైనా చూపిస్తాడేమో అని చూసేలోపు ఆమె ఫ్లాష్ బ్యాక్కి వెళ్తున్నాం, మాకు నచ్చింది మేము చెప్పుకుంటాం, మీరు కాసేపు కూర్చోండి అని చెప్పేసి సినిమా ఏదో రకంగా మొదలైంది. స్టోరీ లైన్ ఏంటి విజ్ఞాన్ గారి? లైన్ ఉంటే కదా స్టోరీ గురించి మాట్లాడుకోవడానికి. లైన్ ఏం లేదా? లైన్ ఏం లేదు నిహాల్, ఏమీ లేదు. ఓపెనింగ్ ఒక సీన్ చెప్తా చూడు. పెద్ద పెద్ద రౌడీలు వచ్చారు, ఒక ట్రైన్ ఆపేసి హీరోని ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఒక అద్భుతమైన ఫైట్ డిజైన్ చేశారు. వాళ్ళని చూస్తే వాళ్ళందరూ పెద్ద భారీ ఫైట్, హీరో కొడతానే ఉన్నారు, వాళ్ళు ఎగిరెగిరి పడతానే ఉన్నారు. జాలేస్తుంది వాళ్ళని చూసి, పాపం ఎందుకురా వచ్చి కొట్టించుకుంటున్నారు మీరు ఇక్కడికి. నువ్వెందుకు బాబు వాళ్ళను అంత రీతిగా కొడతారు, వాడు చేసిన తప్పేంటి, ఏం చేశారా అంటే ఏమీ లేదు పెద్దగా. ఏదో ఓ అన్యాయం అక్రమం ఏదో చేశారు, ఈయన వాళ్ళకి ఒక టైంలో టార్గెట్ చేశాడు, దానికి ఈయన టార్గెట్ చేశారు అంతే. బట్ అంత ఇదిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం, వాళ్ళు చావండ్రా మీరందరూ, మీరు బతకడం వేస్ట్ అని చెప్పేసి రైల్ ట్రాక్ మీద కట్టేశాడు తలకాయలన్నీ. ట్రైన్ వస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు, వీడికి ఏమో లేవ రావట్లా, నేనే మిమ్మల్ని కాపాడుతాను అన్నట్టుగా హీరోయిజాన్ని హెలికాప్టర్ నుంచి వచ్చి కత్తితో పట్ 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 ఇలా వస్తే వాళ్ళ తాళ్ళని తెగి అప్పుడు బయటపడి ట్రైన్ పోయింది. దీనికన్నా వినయ విధేయరామ 1000 రెట్లు నయం. వినయ విధేయరామనే 1000 సార్లు తిట్టుకున్నారు అంటే దీనికంటే వినయ విధేయరామ 1000 రెట్లు బెటర్ అన్నానంటే అర్థం చేసుకో ఇది ఇంకే లెవెల్లో ఉంది అని. విజ్ఞాన్ గారు, ఇక్కడ గేమ్ చేంజర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అది ఈ జన్మకి ఎవడికి తెలియదు, ఈ జన్మకి కాదు మరి, మనం బతుకున్న ఈ జన్మకైతే ఎవడికి తెలియదు ఓకే ఎందుకు పెట్టారు అనేది. దట్స్ ఆల్, దానికి అంత మించి ఆన్సర్ లేదు. విజ్ఞాన్ గారు, దిల్ రాజు గారు ఒక మంచి నిర్మాత, ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్గా ఆయన ఒక మంచిగా పేరు సంపాదించారు. అలాంటి వ్యక్తి కూడా ఈ మీరు చెప్పిన విధానాన్ని బట్టి అలా స్టోరీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, లేదా ఏమన్నా పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ప్రెషర్ ఉందా, ఇదే స్టోరీ రామ్ చరణ్ గారితో మీరు తీయాలని చెప్పేసి? కార్తిక్ సుబ్బరాజ్ తీసిన కథ, అనుకున్న స్టోరీ అద్భుతం. టిఎన్ శేషన్ గారి కథ, ఆయన వెరీ గుడ్ పని బకాసురుడు అంటారు, మంచి ఐఏఎస్ అధికారి, చాలా మంచి ఐఏఎస్ అధికారి, ఆయన చూసి 10 మంది నేర్చుకోవాలనేటువంటి ఐఏఎస్ అధికారి. ఆయన కథను తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు, పోనీ వచ్చినట్టు ఉన్నావా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కదా అసలు కదా. దిల్ రాజు గారు కొన్నప్పుడు కథ మంచిదే, ఇక్కడికి వచ్చాక చెడింది అది.
ఎవరు మధ్యలో కొట్టారు? తెలియదు అది ఎవరు జడగొట్టారు కదా, అది వాళ్ళ కర్మ, మనకు తెలియదు కదా ఎవరు మేము జడగొట్టామని చెప్పుకుంటారు ఏంటి. ఆంధ్ర రాజకీయాలు ఎందుకయ్యా మీ అందరికి సంబంధం లేకుండా? అవును. ఇసుక మాఫియా ఉంది, కొడాలి నాని అండ్ మన చంద్రశేఖర్ రెడ్డి అండ్ పేరు నాని ఇసుక సారీ ఆ బియ్యం, నకిలీ బియ్యం, రేషన్ బియ్యం, సీజ్ ద షిప్ అది ఉంది. 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అని జగన్ అన్న డైలాగు ఉంది. డబ్బు లేని రాజకీయం అని ఏ నినాదంతో అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టాడో అది ఉంది. అండ్ మైనింగ్, మన పెద్దిరెడ్డి గారిని గుర్తు మైనింగ్ ఉంది. తండ్రిని చంపితే నువ్వే సీఎం అవుతావని జగన్ ఉద్దేశించినటువంటి అద్భుతమైన సీను కూడా ఉంది. అంటే ఇక్కడ ఈ సినిమాలో మీరు చెప్పిన విధానం బట్టి ఈ సినిమాలో ఏపీ రాజకీయాలని టార్గెట్ చేశారా? అలాగే కనబడుతుంది, పెద్దగా ఏమీ లేదు దీంట్లో చెప్పుకోవడానికి. సరే, ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసేలాగా నువ్వు సినిమా తీసావు అంటే ఏంటి, అన్యాయాలన్నీ చూపించావు, అద్భుతంగా చూపించావు. ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారిని, సిన్సియర్ ఎన్నికల అధికారిని చూపించావు, సిన్సియర్ ఐపీఎస్ని చూపించావు, బాగుంది. క్లైమాక్స్ అంత బరువుగా ఉండాలి కదా, ఇవన్నీ చూపించి మరి ఇవన్నీ కాకుండా అసలు సిసలైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని క్వశ్చన్ వచ్చింది క్లైమాక్స్ మొత్తానికి. ఏం లేదు, బాగుండాలి అంతే, వెళ్ళిపోండి ఇంటికి అనేసారు. ఏం లేదా ఇంకా క్లైమాక్స్? అంతే, అదే క్లైమాక్స్, అదే క్లైమాక్స్. రాజకీయ నాయకుడు ఎలా ఉండొద్దో సినిమాలో బలంగా చెప్పావు, ఎలా ఉండాలి అనే క్వశ్చన్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకేం ఉండాలి, బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పినట్టుగా క్లోజ్ చేసేసాడు. ఇంత అసలు ఏంటో ఈ కథ ఏంటి, ఈ తీరేంటి, తెన్నేంటి, ఏమీ అర్థం కాలే. సరే, ఇక లైన్ లేని దానికి కథ లేదు, కథ లేని దానికి సినిమా లేదు, ఈ సినిమానే కాదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి విజ్ఞాన్ గారు? ఇంకా పాటల గురించి అంటావా, వెర్రి భారీతనం అని చెప్పుకోవాలి. అంత అవసరం లేదు, దేవుడి దయవల్ల ఒక మంచి పని చేశారు. ఏంటంటే ఆ నీళ్ళ మీద నడిచిన సాంగ్ ఏదో ఉంది చూసావా, నానా హైరానా, దాన్ని తీసేశారు, సంతోషం. ఇంకా అది ఉంటే ఇంకేమయ్యేదో. ఇలా ఉంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంటే అంజలి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. బంగారు తల్లి అద్భుతమైన నటన చేసింది, 2 వేరియేషన్స్లో అసలు చించి పడేసింది. ఓకే, నిజంగా అంజలి కోసం అయినా సరే ఈ సినిమాని ఒకసారి చూడమని చెప్తా. ఆవిడ ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వెళుద్దో మనకు తెలియదు, కనీసం ఆ టైంకి వెళ్ళి మీరు బయటకు వచ్చినా సాటిస్ఫై అవుతారు. అంజలి కోసం ఈ సినిమాని అంతే, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. ఇంకా విలన్ పాత్రలో చేసినటువంటి సూర్య గారు అద్భుతం, నట విశ్వరూపం చూపించాడు. అప్పుడెప్పుడో స్పైడర్లో ఎలా అయితే చేశాడో ఆ హావభావాలు, అందరూ ఏడుస్తుంటే నవ్వే ఫేస్, ఇప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ మేనరిజంతో చాలా అద్భుతంగా చేశాడు. శ్రీకాంత్ గారి పాత్రలో వేరియేషన్స్ చాలా బాగున్నాయి. సముద్ర కానీ పర్వాలేదు, ఏదో సిన్సియర్గా డీసెంట్గా అలా సైలెంట్గా కానిచ్చేసాడు. రాజీవ్ కనకాల ఉన్నంత బాగా చేశాడు. కియారా అద్వానీ ఏదో కనబడినంతసేపు బాగానే ఉంది. సునీల్కి ఒక మేనరిజం ఇచ్చాడు, సైడ్కు నడవమని. సునీల్ చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, కొంపదీసి ఏమైనా ఈ సినిమాని ఇలా సైడ్ నుంచి చూస్తే ఏమన్నా అర్థమైద్దా అని కాసేపు అలా కూడా చూస్తాం, ఎలా చూసినా అర్థం కాల. సరే పోన్లే. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది విజ్ఞాన్ గారు? ఏదో అంతగా ఏమీ అనిపించలేదు. ఓకే, ఆ సినిమాలో ఆయన హీరోగా పెట్టారు కాబట్టి ఆయన ఏదో చేసి పడేసాడు అంతే. ఎన్ని వేరియేషన్లు ఇచ్చినా అలాగే ఉంది. నువ్వు సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా అట్లాగే ఉన్నావు, ఆ సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయినా అలాగే ఉన్నావు, ఎన్నికల అధికారిని చేసిన అలాగే ఉన్నావు, క్లైమాక్స్లో పార్టీకి నాయకుడిని చేసిన అలాగే ఉన్నావు, ఇంటర్వెల్లో నిన్ను సీఎంని చేసిన అలాగే ఉన్నావు. అన్ని క్యారెక్టర్లు చేసేసాడు దీంట్లో, ఇది లేదు అనకుండా. సో ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. విజ్ఞాన్ గారు, ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నికల్ టీం గురించి మీరు ఏం చెప్తారు? టెక్నికల్ టీం అంటావా అమ్మా, నువ్వు ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా బాగాలేదు అంటే చెప్పుచ్చు కొడతారు. అన్నీ అంటే ఆర్ట్ వర్క్ భారీతనం, ఇట్స్ ఓకే, కెమెరా వర్క్ భారీతనం ఓకే, ప్రొడ్యూసర్లు అంత భారీగా పెట్టారు, సాంగ్స్ కూడా అంత భారీగా పెట్టారు, టెక్నికల్ వర్క్ ఇట్స్ ఓకే, అండ్ తమను మ్యూజిక్ కూడా పర్వాలా. ఈ సినిమాకి అయితే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో అలా ఉంది. విజ్ఞాన్ గారు, అవుట్ ఆఫ్ 5 మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇచ్చి అసలు మన పరువు మనం తీసుకోవడం వేస్ట్. నాకు దీని రేటింగ్ గురించి కూడా మాట్లాడాలి అంటే కనీసం రేటింగ్ అనే పదానికి కూడా ఆమడ దూరంలో నిలిచే అతి తక్కువ సినిమాల్లో ఇదొకటి. సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలకి ముందు వచ్చి సంక్రాంతి దిష్టి తీసిందని చెప్పుకోవాలి. దిష్టికి పనికి వచ్చింది ఈ సినిమా. అండ్ నౌ బాటమ్ లైన్ నేను చెప్పాలి అంటే దోప్. అంటే రేటింగ్ ఎంత కొంటే ఇవ్వను విజ్ఞాన్? అవుట్ ఆఫ్ పెడబొబ్బాలు పెరిగేవి, అట్లీస్ట్ కంట్రోల్ అయింది. నెక్స్ట్ ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే
ఆబ్వియస్లీ సినిమాకి ప్లస్ అంటే ఇంకా మనం ఖచ్చితంగా మన అంజలియే. అంజలి గారు. అండ్ నటీనటులు ప్లస్ దీనికి అంటే ముత్యాల్లా చేశారబ్బా. అంజలి కానీ, విలన్ కానీ, శ్రీకాంత్ గారు కానీ, ఇంకా ఉన్న ఆ మాత్రం సునీల్ గారు కానీ, ఒక 2 సార్లు వచ్చిన వెన్నెల కిషోర్ ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడో తెలియదులే కానీ కనబడ్డ 3 గెటప్ అంటే డ్రెస్సులు బాగున్నాయి, ముద్దుగా ఉన్నాడు, ఓకే అంతే. ఏదో అట్లా వచ్చిపోయాడు. అంటే విజ్ఞాన్ గారు ఒక హీరో తప్ప మీరు అన్ని క్యారెక్టర్స్ పేరు చెప్పారు. హీరోలో పాజిటివ్స్ ఏంటి ఆ మూవీలో? ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ హీరోని వేసుకోవాలి దాంట్లో. ఓకే, నీకు 5-6 వేరియేషన్లు ఇచ్చారు. నిన్ను ఐఏఎస్ లా ఉండమని ఒకసారి, ఐపీఎస్ లా ఉండమని ఒకసారి, ఎన్నికల అధికారిగా ఉండమని ఒకసారి, గతంలో నువ్వు ఏదో కొండదేవరలా ఉండమని ఒకసారి నతితో, అండ్ ఇంకోటి ఏంటబ్బా ఇది ఒక సీఎంగా ఉండమని ఒకటి. ఏం చేసావో ఏంటో తెలియదు, అదొక రకంగా అయితే ఉంది. పెద్ద మైనస్. హీరో ఈజ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే పెద్ద ఆయనకి కూడా స్కోప్ లేదు నటించాలి అనుకునే అంత. కథేం లేదు కదా దీంట్లో, ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఒక దగ్గర హీరో అనిపించుకున్నాడు, పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేసి రోడ్డు మీద ట్రాఫిక్ అంతా జామ్ చేసి పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేస్తారు. ఆ టైంలో అనిపించింది ఇట్స్ ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే. అండ్ ఆ హీరోయిన్ వెనకాల ఎందుకు పడ్డావో తెలియదు, ఆమె నీ వెనకాల ఎందుకు తిరిగిందో తెలియదు. కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ దానికి సరైన జస్టిఫికేషన్ లేదు. విషయం ఏంటంటే కెమిస్ట్రీ ల్యాబ్లో బయో ల్యాబ్లో లెక్చరర్ అమ్మాయిల బాడీ పార్ట్స్ని చెప్పుకుంటా వింతగా ప్రవర్తిస్తా వాళ్ళని లైంగికంగా వేధించేవాడు. అమ్మాయిలు కూడా ఇబ్బంది పడ్డారు. చాలా భారీగా చూపించావు ఆ సీన్ని. మరి అంతే భారీగా దాన్ని ఎండ్ చేయాలి. దాన్ని వచ్చావు 2 పీకేసావు పోయావు. నువ్వు ఆ పీకుడు కూడా హీరోయిన్కి నచ్చలా, ఎందుకు అట్లా కొడుతున్నావు ఆయన్ని పోవనింది, అంతలా కొట్టాల్సిన అవసరం లేదనేది. సో ఆ సీన్ పేలలా. నెక్స్ట్ కాలేజ్లోనే గంజాయి మొక్కల సాగు పెంచాడు నవీన్ చంద్ర. కాలేజ్లోనే గంజాయి సాగు, అసలు అమ్మొద్దు, సప్లై చేయొద్దు, అక్కడే చెట్లు పెంచుతున్నాడు. వెళ్ళి నవీన్ చంద్రని పడాలి గుద్దాడు బాగా. ఆ టైంలో హీరోయిన్ చూసి అసహించుకొని వెళ్ళింది. మరి అక్కడ జరిగిందేంటో తెలియదు. అంటే ఈమె అసహించుకునేసరికి ఆ సీన్ పేలవంగా అయిపోయింది. పెద్దగా ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేయాల. సరే ఇంటర్వెల్ టైంకి శంకర్ అనిపించాడు, వండర్ఫుల్. చస్తా ఓ పెద్ద ఆయన ఆ పలానోడు చాలా మంచోడు, సిన్సియర్ ఐఏఎస్ అధికారి, ఆయన్ని సీఎంని చేయండి అని చెప్పి చచ్చాడు. నువ్వు సీఎంవి, ఇక నిన్ను ఎలివేట్ చేస్తా, హెలికాప్టర్లో దించడం. ఏం చేసావయ్యా అంటే ఇంటర్వెల్, నువ్వేమీ చేయలే. పోనీ ఇంటర్వెల్ తర్వాత అయినా నువ్వేమైనా చేసి చచ్చావా అంటే అప్పుడు ఏం లేదు. క్లైమాక్స్ అదేంటి మన ఫ్లాష్ బ్యాక్ ఎన్నుకుంటూ కూర్చున్నావు ఇట్లా నీ కథ చెప్తుంటే. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆ కొండదేవరు వచ్చాడు, ఆయన ఏమన్నా చేశాడా అంటే ఏమన్నా చెప్పు వింటామంటే ఆయనకు నత్తి, ఆయన చెప్పించావాడే నత్తి. సరే ఆయనకు నత్తి, మనం ఇంకేం చేద్దామంటే ఆ క్యారెక్టర్కి కొంచెం సపోర్ట్గా వచ్చిన అంజలి మొత్తం నిలబెట్టింది. సరే ఆయనకి ఏదో అక్రమాలు అన్యాయాలు నచ్చనంటే ఆయన ఉన్నాడు శుద్ధపూసలాగా. అటుంటే మిగతా వాళ్ళకి నచ్చారు కదా, ఆయన్ని చంపేశారు. ఇదే పెద్దగా అంటే అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయాలి ఇంటర్వెల్ తర్వాత ఆ క్యారెక్టర్ కూడా. ఓకే, ఓ రకంగా వెళ్ళిపోయింది అబ్బా. ఇదేంటో నాకు అసలు సినిమా చెప్పాలంటే అసలు ఈ సినిమానే పెద్ద మైనస్. ఇంకా దీంట్లో మైనస్లు ఎతకడానికి ఆస్కారం లేదు, అసలు ఈ సినిమానే మైనస్. అంటే ఓవరాల్ గా విజ్ఞాన్ గారు ఇప్పుడు అన్ని సినిమాస్ కి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు. సో ఈ రకంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ యావరేజ్ ఈ రకంగా మనం టాక్స్ వినిపిస్తున్నాం కదా. మీకు ఏ హాఫ్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు? అసలు సినిమాయే బాగాలేదు. ఓకే, ఇంకా దీంట్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ పార్ట్ ఈ పార్ట్ అని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ బాగుందో ఎత్తుక్కుంటూ పోతే కొంచెం అక్కడక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం అలా అనిపించింది. పోన్లే ప్రతి సినిమా అంతేలే. ఇప్పుడు మగధీర కూడా అంతే, స్టార్టింగ్ ఏదో రకంగా వచ్చి అసలు ఇంటర్వెల్ తర్వాత మనల్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళొద్ది. నువ్వేమన్నా ప్రపంచంలోకి తీసుకెళ్తావా అయ్యా బాబు? ఎదురు చూస్తే ఏ ప్రపంచము లేదు, మేము మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టా, నువ్వు ఇది చూసే వెళ్ళాలని చెప్పారు. ఓకే, సీన్స్ బాగున్నాయి, నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ నిజంగా చాలా బాగుంది. తీయాలంటే చాలా అద్భుతంగా తీయొచ్చు దీన్ని. ఏపీ రాజకీయాల్ని టార్గెట్ చేసి ఒక 10 సీన్లు కొట్టేసి ఈ సినిమాని ఏదో నిలబెడదాం అనుకున్నారు. మహా అయితే అంటే ఇలా చేస్తే టీడీపీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వైసీపీ వాళ్ళు ఏడుస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళకంటే జనసేన కంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? నువ్వు తీసిన దరిద్రం రీచ్ అయి వస్తేగా. నువ్వు అంత కష్టపడి తీసిన తర్వాత మాకు రీచ్ అవ్వాలి, కనీసం
ఆర్జీవి తీసిన వ్యూహం అయినా సరే ఆ పోస్టరే కొంచెం చూస్తే ఈ మరిగేలాగా ఉంది ఒక్కొక్కడికి, అలా తీస్తావా మొహం అలా పెడతావా అవును. ఇక్కడ సీన్లే. మొన్న సీజ్ ద షిప్ ఆ బియ్యం ఉందా, అవును, అది మంచి సీన్ లాగా క్రియేట్ చేసుకొని బస్తాలు అన్ని చూపించాడు. ఒక సీన్ ఎట్లుంది తెలుసా చెప్పాలంటే, అక్కడ ఇది ఈ బియ్యం గోడౌన్లో ఎలకలు నివారించడానికి బోన్లేవి అని అడిగాడు. అబ్బే ఎలకలు ఏం రావట్లేదు కాబట్టి పెట్టలేదండి అని ఆయన చెప్పాడు. ఎందుకు రావట్లేదో తెలుసా, పొడిచి ఈ బియ్యము విషం రా, ఎలకలే ఇవి తినడానికి రావట్లేదు అంటే మనుషులకి నువ్వు అమ్ముతున్నావా, హౌ డేర్ యూ రాస్కేల్ అని చెప్పేసి ఒక సీన్. అట్లా అది ఏంటంటే ఆ కొడాలి నాని, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పట్లో సీజ్ ద షిప్ ఈ బియ్యాన్ని ఎక్కడ అమ్ముకుంటున్నారు అనే ఎలిగేషన్ దాని మీద తీసావు. మైనింగ్ ని టచ్ చేసావు, ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సరే సరిపోయింది. 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని చేశావు. ఎట్లుంటావు నువ్వు అని అడిగితే దానికి నువ్వు చెప్పిన సమాధానం అంటే వాళ్ళ దగ్గర 4 ఎలక్షన్లకు సరిపడా ఖర్చు పెట్టే డబ్బు ఉందంట. ఇక 4 సార్లు వాళ్ళకి గెలిచి ఇంకో 10 ఏళ్ళు కూడా వాళ్ళకే ఉంటుంది బోనస్ గా అని చెప్పి 30 ఏళ్ళు వాళ్ళే సీఎం అని వాళ్ళు ఫిక్స్ అయినట్టుగా ఇక్కడ పోర్ట్రే చేశారు. నెక్స్ట్ ఆ పదవి కోసం తండ్రిని అంటే హెలికాప్టర్లో సాంకేతిక లోపం పెట్టి వైఎస్ని అధికారం కోసం ఈయనే చంపాడు అన్నట్లుగా అధికారం కోసం చంపేశాడు అని జగన్ టార్గెట్ చేసి పెట్టారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోయారు. అక్కడ జరిగింది ఏంటంటే వైఎస్ చంపితే జగన్ సీఎం అవ్వడు, ఎందుకంటే అది నేషనల్ పార్టీ. అవును, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే పెట్టుకుంటారు. నీ సొంత పార్టీ అనుకో, తండ్రి చనిపోతే నీ ఎవరినైనా పెట్టుకోవచ్చు, నీ ఇంటి పని మనిషిని కూడా పెట్టుకోవచ్చు, నువ్వు మీ ఇష్టం కదా అది. అవును, అలాగే ఆయనను పెట్టు అంటే ఆయన ఎవరో వచ్చి సీఎం అయ్యాడు, అట్లా ఉంటది. అంటే లాజిక్స్ పోయినాయి. నెక్స్ట్ అమ్మో ఇంకా అసలు విషయాలు చెప్పాలి నీకు, అద్భుతమైన సీన్లు. స్ట్రాంగ్ రూమ్ అంటే ఏంటి, ఈవీఎంలు తీసుకెళ్లి దాచే స్ట్రాంగ్ రూమ్ లో ఫైట్, ప్యాడ్లు పెట్టే సూట్ కేసుతో కొట్టుకుని చేస్తున్నారు. ఈవీఎం అసలు అక్కడికి వెళ్ళి చావద్దు, అందులో ఫైట్. పెద్ద బుల్డోజర్ తెచ్చి అక్కడ ఇటువైపు కౌంటింగ్ జరిగిపోతుంది, నువ్వు బుల్డోజర్తో కూల్ చేసావు, అందులో మనుషులు వెళ్ళిపోయారు, విధ్వంసం చేసేస్తున్నారు. చెప్పాలంటే అదంతా అయిపోయి రీఎలక్షన్ పెట్టాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. అంత విధ్వంసం జరిగితే రీఎలక్షనే అవ్వాలి. అవును, కానీ ఇక్కడ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే అనమాట. ఎవరు గెలుపుంటే వాళ్ళే గెలిచారు అని నేను చెప్తాడు, ఓకే వాళ్ళు గెలిచారు. అంటే విజ్ఞాన్ గారు ఈ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే సినిమాని సినిమాలా చూడాలని కొంతమంది అనే ఛాన్సెస్ కూడా ఉంది కదా. సినిమాలాగే చూడాలి. ఒక సీన్ చెప్తాది ఎలా చూడాలో చెప్పనా నీకు. ఇదే స్ట్రాంగ్ రూమ్ లో బయట నుంచి అందరూ ఈవీఎంలు ఎత్తుకుపోవడానికి ఏదో విధ్వంసం సృష్టించడానికి వస్తారు. అక్కడి నుంచి ఈవీఎంలని జాగ్రత్తగా నువ్వు కాపాడాలి, ఇంకో చోటికి తీసుకెళ్ళాలి. ఇంకో చోటికి నువ్వు తీసుకెళ్ళాలి అంటే గేట్ చుట్టూ రౌడీ మూకలు ఉన్నాయి, నేను బోని నిన్ను అని. వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, స్విగ్గీ జొమాటో ఆ మధ్యకాలంలో డ్రోన్ డెలివరీ పెట్టింది గుర్తుందా. డ్రోన్లన్నీ లోపలికి వెళ్ళి ఆ ఈవీఎం ప్యాడ్లు ఎత్తుకొని ఇట్లా బయటకు వస్తాయి అనమాట మొత్తం. ఇట్లా ఆ సీన్ తెర మీదే చూడాలి, మామూలుగా అసలు ఎలా నవ్వుకోవాలో కూడా అర్థం కాదు. ఓకే, అది కథ. ఇంకా చెప్పాలంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా అసలు ఓ మోస్తారన్న కదే కనీసం. అంటే ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు సింపుల్గా ఆయన ఏంటి, ఈ తండ్రిని చంపిన ఈ కొడుకు ఎవడైతే ఉన్నాడో నేను సీఎం అవ్వాలనేది ఆయన కోరిక. ఎందుకురా నువ్వు సీఎం అవ్వాలి అంటే ఒక గోల్ ఉంటుంది కదా, లేదు నేను సీఎం అవ్వాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలి. వాడి ఎజెండానే రాష్ట్రాన్ని దోచుకోవడం. అది చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా, అది చెప్పుకుంటూనే తిరుగుతున్నాడు. నువ్వు సీఎం అయితే రాష్ట్రాన్ని దోచుకుంటావు కాబట్టి నేను నవ్వకుండా చేస్తా అని ఒక ఐఏఎస్ ఎన్నికల అధికారి అయ్యే మరి ఆయన ఆపాడు. ఓకేనా, అసలు వాడేవాడు వీడేవాడు, వీడి కోరిక ఏంటి వాడి కోరిక ఏంటి, వీడిని వాడాపడం ఏంటి, వాడు ఆపితే వీడాగడం ఏంటి, అసలు ఇదంతా మనకి ఎందుకు అవసరమా? ఒక కథ చూడడానికి కదా థియేటర్కి వెళ్తాం, కథే లేకుండా పాత్రలన్నీ ఇష్టం ఉన్నట్టు అటు ఎగిరి ఇటు ఎగిరి పడుతుంటే ఏవని చూస్తావు నువ్వు, ఏ నిర్ణయానికి వస్తావు? సరే ఇప్పుడు బయటకు వచ్చిన నన్ను నువ్వు అడిగావు ఇంటర్వ్యూలో, పోనీ ఈ సినిమా కథ ఏంటండి అని. జనరల్గా ఇప్పుడు నువ్వు వెళ్ళి థియేటర్ చూస్తే మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఇంతకి స్టోరీ ఏంట్రా అని, ఏం చెప్తావు అసలు? పోనీ మనమైనా సరే మీరు మీ జర్నలిజం తలకాయలు పెట్టి మీరు బాగా కోణాలు చూస్తే మీకు నచ్చలేదు, సాధారణ ప్రేక్షకులకు అర్థం అవ్వచ్చు అన్నాం. మేము వెళ్ళాం కరెక్టే, నాతో పాటు నా డ్రైవర్ కూడా వచ్చాడు. వాడిని అడిగా కథ ఏంటి నీకేం అర్థమైందంటే, ఏదో రాజకీయం గురించి ఏందో చెప్పారు అంతే కదన్నా అన్నాడు. ప్రామిస్. ఓకే, ఇది జరిగింది. అంటే విజ్ఞాన్ గారు ఈ మూవీలో భారీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా విజ్ఞాన్ గారు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? డైలాగుల కోసం ఈ సినిమా తీశారు, అది కదా విచిత్రం. యాక్చువల్గా ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి సినిమా తీయాలనుకున్నాం,
ఆయనను బేస్ చేసి గతంలో మంచి సినిమాలు వచ్చాయి. తారక రాముడు, ఉమ్, సౌందర్య ఎంత బాగా చేసింది, సినిమా హిట్ అవ్వాలా, కనీసం 100 రోజులు ఆడింది అప్పట్లో. సూర్యవంశం, మీనా ఎంత బాగా చేసింది, మావిడ కలెక్టర్, ప్రేమ ఎంత బాగా చేసింది. ఇవన్నీ 100 రోజుల పైన ఆడిన సినిమాలు, బోల్డ్ కలెక్షన్స్ వచ్చాయి. ఖర్చు ఏంలే, ఉమ్, కోటి రూపాయలనే పెట్టారు, లేదు లక్షల్లోనే అప్పట్లో సినిమాలు తీసేవి. ఉమ్, బోల్డ్ అని డబ్బులు వచ్చాయి. నీకు ఐఏఎస్ అధికారి వీడు సిన్స్ ఆ లుక్కు అన్నీ కూడా చాలా మందిని బాధ పెట్టాయి. చాలా మందికి ఇది వీళ్ళని ఉద్దేశించే తీశారు కదా అని కూడా అర్థమయ్యాయి. తన టార్గెట్ అయితే రీచ్ అయిందిగా, ఉమ్, ఆబ్వియస్లీ రీచ్ అయింది. సినిమా రిలీజ్ కాకముందే హిట్. అది వాళ్ళు చూడడం వేరు, కానీ ఆ పోస్టర్స్ అవి క్రియేట్ చేసిన, ట్రైలర్స్ క్రియేట్ చేసిన విధ్వంసం చాలు యాక్చువల్గా డ్యామేజ్ చేయడానికి. సో వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, కేసు కూడా పెట్టారు. అండ్ ఆయనని ఇదిగో అరెస్ట్ చేస్తాం, అదిగో అరెస్ట్ చేస్తాను, వాళ్ళు ఎవరో వచ్చారు, మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద రచ్చ చేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా ఏపీని టార్గెట్ చేసి చాలా సీన్స్ ఉన్నాయి. ఆ ఇసుక మాఫియా చూపించిన, మైనింగ్ చూపించిన, బియ్యంది చూపించిన, ఇట్లా బోర్డులన్నీ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని వైసీపీ వాళ్ళు ఏమన్నా అరిపులు కేకలు చేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్తాను నేను. వాళ్ళే చాలా సంతోషంగా ఉన్నారు. ద ఓన్లీ రీజన్ ఈ సినిమాలో చూపించినవన్నీ కూడా జనాలకి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ సినిమాని ఎవడో ఒకడు చూసి చావాలి కదా. పొద్దున్న 4 గంటల షో నిల్లు, 6 గంటల షో నిల్లు, 7 గంటల షో నిల్లు, ఈ రోజంతా నిల్లే. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రామ్ చరణ్ మూవీస్లో అతిపెద్ద డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అది జంజీర్. అవును. అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. చాలా ఖర్చు పెట్టి తీశారు. ప్రియాంక చోప్రా హీరోయిన్, అప్పట్లో ఆ పిల్ల బాగా టాప్. అవును. అలా ఉంది. జంజీర్ అన్న 2 ఆటలు ఆడి పోయింది. ఏదో కనీసం ఇప్పటికైనా చెప్పుకుంటున్నాం జంజీర్ అని. అండ్ అంత ఖర్చు పెట్టలేదు. అప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ అని ఆ సినిమా చూడలా, నువ్వు రాజమౌళి హీరో అని ఆ సినిమా చూడలా, నువ్వు గ్లోబల్ స్టార్ అని ఆ సినిమా చూడలా, 400 కోట్ల బడ్జెట్ 500 కోట్ల బడ్జెట్ అని ఆ సినిమా చూడలా. ఎట్లా ఏ యాంగిల్లో చూసినా సరే దాన్ని చూడలే, అదేదో పోయింది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ గేమ్ చేంజర్కి, ఎడిషనల్ అన్నీ కూడా. జంజీర్ కంటే కూడా దారుణమైన ఫ్లాప్ ఇది చెప్పాలి అంటే. ఓకే. అంత ఈ బడ్జెట్ని కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలు ఏవైతే ఉన్నాయో, వెంకటేష్ గారి సినిమా అండ్ మన బాలయ్య సినిమా అండ్ అలాగే పుష్ప, రేపు పుష్ప మళ్ళీ రిలీజ్ ఉంది. 20 నిమిషాలు ఎడిషనల్గా యాడ్ చేసి తీస్తున్నారు. ఈ సినిమాలకి దిష్టి తీసిపోయింది గేమ్ చేంజర్, సింపుల్గా చెప్పాలంటే. విజ్ఞాన్ గారు, గేమ్ చేంజర్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. బెనిఫిట్ షోస్ ఇచ్చారు, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి బెనిఫిట్ షోస్ ఇచ్చారు. అండ్ టికెట్ ప్రైస్ హైక్స్ అనేది చేశారు. సో ఇంత చేశారు, మొత్తం బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అని, కొంతమంది యావరేజ్ అని అంటున్నారు. నిజంగా ఇది ఫ్లాప్ అయిందా లేకపోతే యావరేజ్ అయిందా? ఇంత బెనిఫిట్ షోస్ ఇచ్చినా కానీ, టికెట్ ప్రైస్ పెంచినా కానీ, ఒక మంచి సినిమాని బ్యాడ్గా ఉందని కావాలని పోర్ట్రేట్ చేస్తున్నారా? దేనికైనా సినిమా కావాల్సింది బజ్. బ్యాడ్గా ఉందని పోర్ట్రే చేయడానికైనా సినిమా చూడాలిగా. చూడ్డానికి ఎవడు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు బ్యాడ్గా ఉంది, ఇది బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. ఇప్పుడు దేవరా ఉంది, అందరూ చూసి ఇది బ్యాడ్ అని చెప్పారు ఫస్ట్ డే, కావాలని చూశారు వాళ్ళు కనీసం. ఇప్పుడు ఇది కనీసం ఇది బ్యాడా హిట్టా, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదో చెప్పడానికి అట్లీస్ట్ వీ హ్యావ్ టు సీ కదా. చూడ్డానికి ఎవరు రావట్లా. ద ఓన్లీ రీజన్ బజ్. సినిమా కంటే ఒక బజ్ ఉంటుంది. అది ఎంత కాదనుకున్నా పాటల ద్వారా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతెందుకు, కరోనా ముందు పాపం వాళ్ళు ఏదో సినిమా రిలీజ్ చేసుకుందామని ఉప్పెన ఇష్క్ సిఫాయా సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేశారు. ఆ ఫ్లోలో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఆ సమ్మర్కి. టైంకి కరోనా పడింది. సంవత్సరం తర్వాత ఆ సినిమా రిలీజ్ అయినా పెద్ద హిట్ అయింది. ఆ సంవత్సరం పాటు ఆ సినిమా మీద ఉన్న క్యూరియాసిటీని ఆ ఇష్క్ సిఫాయా సాంగ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. మొత్తం అదే పాట, ఎక్కడ విన్నా అదే సాంగ్. నెక్స్ట్ డీజేటీలు హిల్ అవ్వడానికి కారణం డీజేటీలు చూడు ఆ సాంగ్. ఆ సీజన్ లో పెళ్లిళ్ళు పెడాకులు ఎక్కడ చూడు అదే. నెక్స్ట్ పుష్ప 1 హిట్ అవ్వడానికైనా 2 హిట్ అవ్వడానికి కారణం సాంగ్సే. అలవైకుంఠపురంలో హిట్ అవ్వడానికి కారణము సాంగ్సే. చాలా సినిమాలు, ఈవెన్ గుంటూరు కారం అయినా సరే హిట్ అవ్వడానికి ముందు సాంగ్స్. బోల్డ్ అనే సినిమాలకి ఫస్ట్ ఆ సాంగ్స్ వల్ల ఒక చిన్న బజ్ వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలే తీసుకో,
ఇదేంటి మన వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుంది. గోదావరి గట్టు సాంగ్, అది ఎంత పెద్ద హిట్. దాన్ని చూసి అందరు అరే ఈ సినిమా ఏదో ఉంది చూద్దాం అనుకుంటారు. ప్రతి సినిమాకి ఒక పాట అనేది ఉంటుంది. అప్పట్లో మ్యూజికల్ హిట్సే సినిమాలో నువ్వే కావాలి, నువ్వు నేను, మనసంతా నువ్వే, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అవును. నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్సే. ఫస్ట్ సంతోషం, నువ్వు ఏ సినిమా అయినా తీసుకోమా. అంటే ఇక్కడ తమన్ గారు సరిగ్గా మ్యూజిక్ అయ్యో పర్ఫార్మెన్స్ పాపం తమన్ అనడానికి ఏం లేదు. అలాంటి తమన్ మంచి మంచి పాటలు ఇచ్చిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి. మ్యూజిక్ హిట్ లేదని ఉంటారు. ఫస్ట్ ఒక పాటలు రిలీజ్ అయ్యి చెవులకి ఇంపుగా ఉంటాయి, అవి వింటా 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 సినిమాకి వెళ్తారు, లేదా రీల్స్ చేసుకుంటారు చాలా మంది వాటిని అటు ఇటు ఇటు ఇటు. అలా కూడా సినిమాకి కొంచెం పుష్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న పాటల్ని సినిమాలోనే డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నీళ్ళ మీద నడిచే సాంగ్ ఉందా హైరానా, అది తీసి పడేశారు మొత్తానికి, ఎందుకు వచ్చిన గొడవ అని. సో దానివల్ల బజ్ పోయింది. నెక్స్ట్ టికెట్లు ఇదిగో రిలీజ్ చేశారు అదిగో రిలీజ్ చేస్తారని 4 రోజుల నుంచి చూస్తుంటే అసలు రిలీజ్ చేయక వాళ్ళ ఓపిక చచ్చిన తర్వాత వితౌట్ అనౌన్స్మెంట్ వదిలేరు ఆన్లైన్కి. వచ్చింది లేనిది కూడా ఎవరికి తెలియదు, ఏం బుక్ చేస్తాంలే అని చెప్పేసి అప్పుడు వదిలేశారు. నెక్స్ట్ పొద్దున అంత చలికి, ఎముకలు ఇరిగే చలికి బలవంతంగా చూడాల్సినంత రేంజ్ సినిమా ఏం కాదులే, ఓ కొంచెం ఎండబడ్డాక ఎవడో ఒకటి టాకు చెప్తాడు, బాగుంటే పోదాం లేకపోతే లేదనుకున్నా వదిలేసిన సినిమా ఇది. ఓకే, అలా పోయింది. సో ఇది బజ్ లేదు, గేమ్ చేంజర్ అని అనుకుంటున్నారే తప్ప అసలు బజ్. సినిమాకి మూవ్ అయినప్పుడు ఆ సినిమా సరిగ్గా ఆడదు అని ఒక అపోహ ఉంది. ఆ అపోహ అది చాలా మంది నిజమైంది అంటారు, కొంతమంది అబద్ధం అయ్యి అలా అవి మొత్తం బజ్ అని అంటారు. సో నిజంగా మీరు చెప్పండి, గేమ్ చేంజర్ చూసిన తర్వాత ఆ బజ్ నిజమే అని మీరు నమ్ముతున్నారా? యాక్చువల్గా అది అపోహే. అది నిజమని నమ్మినా కూడా నష్టమే, అపోహ అన్నా నష్టమే. 2 నష్టాలు జరిగింది రామ్ చరణ్కి. ఎలా అంటావా, ఫస్ట్ సరే నిజం అనుకుందాం కాసేపు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్కి సోలో సినిమా పడింది, ఈయనకి సోలో సినిమా పడింది. ఎన్టీఆర్ సినిమా హిట్ అయింది, ఈయన సినిమా ఫ్లాప్ అయింది. మరి అట్లా చూసుకుంటే మర్చిపోవాలిగా. విషయం ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అసలు మా రామ్ చరణే ఆ సినిమాలో హీరో, ఎన్టీఆర్ క్యారెక్టర్ చేశాడని వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇప్పుడు అది రామ్ చరణ్ సినిమా అయిందిగా, అవునా? ఓకే, అలా నీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు యాక్చువల్గా ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు ఆ సినిమాలో మనందరికీ తెలుసు. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే నో 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 ఇది మా రామ్ చరణ్ సినిమానే, ఎన్టీఆర్ అందులో క్యారెక్టర్ చేసేది మా హీరో, మావాడే హీరో 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 అని చెప్పి వాళ్ళే తెచ్చుకున్నారు. మరి మీవాడే హీరో అయినప్పుడు నెక్స్ట్ ఫ్లాప్ అవ్వాల్సింది మీవాడే కదా అన్నట్టు ఆ ఉసురు అట్టి దాకింది. నిజమైతే యాక్చువల్గా అపోహ ఏంటంటే రాజమౌళి గారి తర్వాత ఎందుకు కొంతమందికి ఫ్లాప్స్ అనే టాక్ వచ్చిందంటే ఆయన ఒక స్థాయికి తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత ఆ స్థాయిని మనం మెయింటైన్ చేయాలి. దేవర ఎన్టీఆర్ అలా మెయింటైన్ చేసుకున్నాడు, ప్రభాస్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు, అలా మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను రాజమౌళి హీరోని, నేను పెద్ద ఇదిని, నేను పాన్ ఇండియాని, నేను అదిని, నేను ఇదిని అనుకుంటే ఇలా అవుతుంది రిజల్ట్. సో యాక్చువల్గా అట్లాంటిది ఏం లేదు. రాజమౌళి గారితో ఏ సినిమా చేసినా సరే ఆయన చాలా ఎక్కువ రోజులు చేస్తాడు, అండ్ ఆయన తీయించుకునే పని అలాంటిది. సో అట్లాంటి అపోహ నమ్మాల్సిన అవసరమేం లేదు. ఇన్ కేస్ అది నిజమని నమ్మాలి అనుకుంటే అది వీళ్ళ కర్మ, వీళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. విజ్ఞాన్ గారు, గేమ్ చేంజర్ మూవీ అనేది రిలీజ్ అయిపోయింది, టికెట్స్ రేట్స్ పెంచారు, ఎర్లీ మార్నింగ్ షోస్ 4 నుంచి ఇచ్చారు, మొత్తం ఫ్యాన్స్ మొత్తం భారీగానే వెళ్ళారు సినిమాకి. లాంగ్ రన్లో ఎంత కలెక్షన్ చేసిద్ది అంటారు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ లాంగ్ రన్ అంటే దీనికి లాంగ్ అనేది ఉంటాయి కదా. ఫస్ట్ రన్ గురించి మాట్లాడడానికి, సంక్రాంతి సినిమా ఫస్ట్ డే వచ్చిందా, ఈ రోజే దీని భవిష్యత్ అయిపోయింది. వీకెండ్ కలెక్షన్స్ లాంటివి కూడా పెట్టుకోకు. 11th పుష్ప అడిషనల్ 20 minutesతో రిలీజ్ అవుతుంది కాబట్టి అసలు అందరి చూపు పుష్ప మీదే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వచ్చింది కదా అని వెళ్ళారు సరదాగా, ఎవరికి నచ్చల, మోస్ట్లీ చాలామంది చూడలా. ఇంకా చెప్పాలంటే చాలామంది ఊర్లలో జర్నీల హడావిడిలో ఉండి కూడా చూడాల. కొంతమందికి లీవ్స్ లేవు, కొంతమందికి లీవ్స్ ఉన్నాయి. లీవ్స్ లేని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఊరు వెళ్ళాలి కాబట్టి ఒక రోజు ముందు ఆ అడిషనల్ వర్క్ అంతా ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రేపు సాటర్డే లీవ్ పెట్టాలనుకున్న వాళ్ళు కొంతమందికి, అందరికీ సాటర్డే సండే లీవ్స్ ఉండవు కదా, ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్. మిగతా వాళ్ళకి సాటర్డే కూడా వర్కింగ్ డే. కానీ వీళ్ళు 12th 11th సండేనే ఇంటికి వెళ్ళాలనుకుంటారు, సండే కూడా కలిసి వస్తుందని. అవును, సెలవులతో పాటు సండే కలిసి వస్తుందని. ఓ రోజు ముందు ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు పని భారం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఫ్రైడే లీవ్లు పెట్టలేరు. సో వీళ్ళందరూ ఈరోజు వర్క్ చేస్తున్నారు, అదొక ఎడిషన్, నీకు మైనస్ అయింది. అండ్
ఏ యాంగిల్లో చూసుకున్నా దీని కలెక్షన్స్ పెద్దగా వచ్చే అవకాశం అయితే లేవు. ఎంత పెట్టారు? 4.5. ఎస్ 4.5. ఆ హాఫ్ కూడా డౌటే నాకైతే. 50 CR అబేబే చిచి ఛాన్సే లేదు. 1 CR వస్తే ఓకే చూద్దాం. మోర్ అండ్ అంటే ఎందుకంటే అన్ని ఖాళీగానే ఉన్నాయి థియేటర్స్ Okay. అన్ని కూడా. అంటే లాంగ్ రన్ లో ఐ మీన్ దిల్ రాజు గారు బాగా స్మార్ట్ గా వర్క్ చేస్తారు. థియరేటికల్ రిలీజ్ జనాలు చూసి టికెట్ కొనే చిల్లర అయితే ₹1,00,00,000 కంటే ఎక్కువ రావు. ఓకే ఆల్రెడీ పాపము పిచ్చెక్కి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉంటారో జాలి పడాలి వాళ్ళని చూసి, వాళ్ళు కూడా మళ్ళీ రేపు ఎల్లుండి గొడవ చేస్తారు. ఇప్పుడు అమ్ముడు పోయినా అంటే ఆ 50 కోట్లకు ఆ రైట్స్ అమ్ముడు పోయి 60 కోట్లకి ఈ రైట్స్ అమ్ముడు పోయి నువ్వు అంటావు. ఇప్పుడు అమ్ముడు పోయినా రేపు మళ్ళీ వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి గొడవ చేసి మా డబ్బులు మాకి అంటారు. అప్పుడు రీఫండ్స్ చేయాలి. రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుంచి కాబట్టి సో అల్లు అర్జున్ గారు తీసిన పుష్ప 2 మూవీ వర్సెస్ రామ్ చరణ్ గారు ఇప్పుడు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ వర్సెస్ వీళ్ళిద్దరు వర్సెస్ మీరు కంపేర్ చేసినట్లయితే మీకు ఏమనిపించింది, ఏది నచ్చింది? పుష్పకి గేమ్ చేసిన సంబంధం ఏంటి? సీరియస్ చెప్పాలంటే పుష్పతో పెట్టుకోవాలనుకుంటే ఆ రేంజ్ వేరబ్బా. పుష్ప ఈజ్ ఏ క్రియేటెడ్ క్యారెక్టర్. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మేడం టుసాడ్స్ మ్యూజియంలో కూడా అల్లు అర్జున్ విగ్రహం లేదు, పుష్ప విగ్రహం ఉంది అక్కడ. పుష్ప ఈజ్ ఎ క్యారెక్టర్. ఇట్స్ ఎ సూపర్ హీరో క్యారెక్టర్ లైక్ ఎ హీ మ్యాన్, సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్, అట్లీస్ట్ డోరేమాన్ చెప్పాలంటే. అట్లా పుష్పని క్రియేట్ చేసావు. ఇప్పుడు పుష్ప ఏంటి, నువ్వు దీని మీద 1,00,000 సినిమాలన్నా తీసుకోవచ్చు. ఎలా ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఇప్పుడు పార్ట్ 2 తీసుకుందాం మనం. ఒక టాస్క్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే సీఎం దగ్గరికి వెళ్తున్నా, వచ్చేటప్పుడు ఫోటో దేవయ్య అని భార్య అడిగింది. మా ఆవిడ ఫోటో అడిగిందండి, ఇస్తావా? ఏపా నేను ఇవ్వను, నువ్వు ఒక స్మగ్లర్వి, ఉండు, నాకు ఫోటో ఇవ్వనంటావా? నేను ఫోటో తీయించుకోవాలంటే నువ్వు ఉండొద్దు, నాకు వేరే సీఎం కావాలి. వేరే సీఎం కావాలంటే ఏం చేయాలి? 500 కోట్లు కావాలి. 500 కోట్లు కావాలంటే నాకున్న సోర్స్ ఏంటి? ఎర్రచందనం స్మగ్లింగ్. ఎవరితోనో డీలింగ్ పెట్టుకోవాలా, బార్డర్ దాటించాలా. ఇది బార్డర్ దాటాలంటే ఉన్న అవాంతరాలు ఏంటి? షెకావత్ ఆపుతాడు, నేనంటే పడని అనసూయ గినసూయ ఇట్లాంటి వాళ్ళు కూడా ఆపుతారు. అందరినీ దాటుకొని తెలివితేటలు పెంచి బార్డర్ దాటించాలి. బార్డర్ దాటితే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే సీఎం మారుతాడు, సీఎం మారితే ఫోటో వస్తుంది, ఫోటో ఇస్తే నా భార్య సంతోషమైంది. మిషన్ కంప్లీటెడ్. ఇంకో మిషన్ ఇవ్వు, మళ్ళీ పుష్ప 3 కాదు, పుష్ప 2 lakhs, పుష్ప 3 lakhs సినిమా తీ నువ్వు. పుష్పకు మిషన్ ఇవ్వు ఆ క్యారెక్టర్కి. ఆ మిషన్ని కన్క్లూడ్ చేయాలంటే పుష్పకున్న మెయిన్ సోర్స్ ఎర్రచందనం. దీన్ని ఒకడికి ఇచ్చి డీలింగ్ పెట్టుకోవడం, దాన్ని బార్డర్ దాటించడానికి కష్టపడ్డావు. బార్డర్ దాటకుండా చేయడానికి ఆపేవాళ్ళు పోలీసులు. అండ్ నువ్వంటే పడని జాలరెడ్డో గీలరెడ్డో ఎవడెవడెవడో, లేకపోతే మన ఇప్పుడు వచ్చినటువంటి జగపతి బాబు ఎవరో, వాళ్ళందరూ ఆపుతా ఉంటారు. అయినా సరే అందరినీ దాటుకొని నీ తెలివితేటలు ఉపయోగించి దాన్ని దాటించి డబ్బు తెచ్చి టాస్క్ కంప్లీట్ చేసి ఆ మిషన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు చూడు, ఒక క్యారెక్టర్ ఎన్ని సినిమాలు తీయొచ్చు? అవును, అమృతం క్రియేట్ చేశారు, ఎన్ని సినిమాలన్నా తీయొచ్చు, అమృతం పైన ఎన్ని ఎపిసోడ్స్ అన్నా చేయొచ్చు. అలా ఒక సూపర్ క్యారెక్టర్ని వీళ్ళు డిజైన్ చేశారు. నా ఇప్పుడు దానికి గేమ్ చేంజర్ పోలికేంటి? గేమ్ చేంజర్ ఒక సినిమా, అసలు సినిమా కథే లేని సినిమా. అంటే ఐ మీన్ వీడియోస్లో మనం చూస్తున్నాం, సినిమాని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు, మంచిగా ఉంది సినిమా, సినిమాని సినిమాలాగా చూడండి అన్నారు. సినిమాలా చూడాలంటే అక్కడ సినిమాలో కథ అనేది ఒకటి ఏడవాలి కదా. కథ లేకుండా సినిమాని ఎవడు చూస్తాడు? కథ ఉంటే కదా సినిమాని చూస్తే. ఇప్పుడు పుష్పకు ఒక క్యారెక్టర్ ఉంది, వాడి మిషన్ ఉంది, ప్రతి దానికి వాడికి రాసుకోవడానికి బోల్డ్ కథలు ఉన్నాయి. ఇక్కడ అసలు మెయిన్ ఇంపాక్ట్ అనేది లేదు. రామ్ చరణ్ ఒకలా నువ్వు డిజైన్ చేసి వాడి మీద ఆడుకో, ఏమన్నా చెయ్యి, బట్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు KGF హీరో క్యారెక్టర్కి ఒక ఇది ఉంది, ఎన్నన్నా తీసుకో, సలార్ ఎన్నన్నా తీసుకో, దేవర మీద కూడా ఎన్నన్నా తీసుకోను ఇంకా చెప్పాలి అంటే. కానీ గేమ్ చేంజర్ మీద యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, జైలర్లు కూడా నువ్వు బాగా తీసుకోవచ్చు, ఎందుకంటే జైలర్లో ఆ ఒకడే వీళ్ళంతా ఆ జైలర్ సినిమా నడిచింది. వాడి దగ్గర కారాగారంలో వాడంటే పడనోళ్ళు బోల్డంత మంది ఉన్నారు, 4 కోసినోడు, చెవు కోసినోళ్ళు. పార్ట్ 2లో వాడొచ్చి వీడిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయొచ్చు, పార్ట్ 3లో ఇంకోటి వచ్చి ఇబ్బంది పెట్టొచ్చు. అలా నువ్వు కూడా ఎన్ని పాటలన్నా తీసుకోవచ్చు. ప్రతి సినిమాకి డిజైనింగ్ వే డిఫరెంట్ ఉంది. కార్తికేయ నిమిషానికి ఒక గుడి చుట్టూ తిరుగుతాయి, నీ గుడిలో చుట్టూ అన్నా తిరుగు. నువ్వు క్యారెక్టర్ని డిజైన్ చేసే ఇది ఉండాలి. సో అప్పుడు కథలోకి వెళ్ళి నువ్వు ఏమన్నా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఇంకా బాహుబలి నువ్వు ఎన్ని ఎపిసోడ్స్ అన్నా తీయొచ్చు, బాహుబలిలో ఎన్ని రాజ్యాలన్నా సృష్టించవచ్చు. శివగామి కథ కానీ అది కానీ ఇది కానీ, అందుకే వెబ్ సిరీస్ తీశారు. ఇట్లా గేమ్ చేంజర్లో అది ఏమీ లేదు, తీరు తెన్ను అనేది లేదు. సో పుష్పకి గేమ్ చేంజర్కి అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. విజ్ఞాన్ గారు గేమ్ చేంజర్ స్టోరీ పక్కన పెడితే అక్కడ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కదా, హీరో పర్ఫార్మెన్స్. హీరో పర్ఫార్మెన్స్ పరంగా చెప్పాలంటే అదే పెద్ద మైనస్ దీంట్లో. పుష్పలో
అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, ఆ ఉగ్రగంగమ్మ అదొకటి చాలదు, అదొకటి చాలు. సరే క్లైమాక్స్లో మెడల్ కొరికే ఫైట్ కానీ, ఒళ్ళంతా కట్టేసినా సరే చేసే ఫైట్ కానీ, ఇన్నోసెన్స్, వేడి నీళ్ళు పోస్తే పెళ్ళాం ఓ అని చెప్పి రేసి రావడం, సరసం పెళ్ళాంతో చేసేది. అండ్ నెక్స్ట్ అసలు తగ్గేవాడు కాదు, ఒక దగ్గర తగ్గాల్సి వచ్చింది. ఆ టైంలో అతను పడ్డ గిల్టీ, చూపించే పొగరు, డబ్బు వస్తే ఉన్న రాజసం, కోల్పోయినప్పుడు పడే బాధ, నవరసాలు ఉన్నాయి కదా. అంటే విజ్ఞాన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే సాంగ్స్లో ఏదైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంది, ఇప్పుడు మంచిగా డ్యాన్స్ చేసేది టాలీవుడ్లో ఎవరంటే అల్లు అర్జున్ గారి పేరు వినిపిస్తుంది, రామ్ చరణ్ గారి పేరు వినిపిస్తుంది, ఎన్టీఆర్ గారి పేరు కూడా వినిపిస్తుంది. సో రామ్ చరణ్ గారు సాంగ్స్ కానీ మొత్తం ఆ స్టెప్స్ కానీ బాగా జస్టిఫై చేశారా, ఫ్యాన్స్ని హ్యాపీగా ఉంచారా, సాటిస్ఫై చేశారా? టాలీవుడ్లో డ్యాన్స్ అంటే ప్రజెంట్ జనరేషన్లో అల్లు అర్జున్ పేరు బాగా వినిపిస్తుంది, ఎన్టీఆర్ పేరు బాగా వినిపిస్తుంది అనేది నిజమే. కానీ నేను ఎప్పుడు రామ్ చరణ్ పేరు డ్యాన్స్లో వినలా. నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే పోనీ సినిమాలో ఏమన్నా ఎలగబెట్టాడంటే ఏమీ లేదు, దానికి చాలా దూరంగానే ఉన్నాయి. అసలు లిప్సింకే లేదు సాంగ్స్లో. నువ్వు ఫస్ట్ సాంగ్ చూడు, లిప్సింగ్ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.